ఎస్ఐ గారు, ఒక్కసారి మా డాడీకి ఫోన్ చేయండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్, ఇక్కడ దోమలు కుడుతున్నాయి, నిద్ర రావట్లేదు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్తోనే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. లగ్జరీ కావాలంటే కుదరదు. ఆ వీణ చెప్పినట్లు మీరు చేస్తున్నారు ఎస్ఐ. కానీ రేపు నేను బయటకు వచ్చాక అప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా. మీ అందరి లెక్కలు సరిచేస్తా. రిషి, తెలిసిన వాళ్ళ అబ్బాయి అని సైలెంట్గా ఉన్నాను. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడొద్దు. ఏంటి భయపెడుతున్నావా? చెప్పు, భయపెడుతున్నావా? ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా, మీకు తోడుగా ఉన్నట్టుంటుంది. అలాగే కార్తిక్ని చూసినట్టుంటుందని ఇక్కడికి రమ్మన్నానండి. ఎలా ఉన్నావు అమ్మా? ఏదో ఇలా ఉన్నాను కార్తిక్. నువ్వెలా ఉన్నావు నాన్న? నమస్కారం లోకనాథ్ గారు. వచ్చావా డాడ్? నేను ఇంకా బ్రతుకున్నానో లేదో చూసి వెళ్దామని వచ్చావా? లేదంటే నేను బయటికి రాకుండా ఇంకా వేరే కేసులు ఏమైనా పెట్టమని చెప్పడానికి వచ్చావా? అలా మాట్లాడు కృషి, నువ్వు నా ప్రాణంరా. నిన్ను ఎలా అయినా విడిపించాలని లాయర్లతో మాట్లాడుతూ నిన్ను బయటికి తీసుకొచ్చే పనిలోనే ఉన్నాను. నిన్ను త్వరలోనే బయటికి తీసుకొస్తాను. పద, లోపలికి వెళ్దాం. నీ కోడలు పెట్టిన దొంగ కేసులకి నేను బలయ్యానో లేదో అని నీ కొడుకుతో కలిసి చూడ్డానికి వచ్చావా అమ్మా? మీరు మాత్రం అక్కడ ఏసీలో నిద్రపోతూ 3 పూట్ల నచ్చింది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ మాడిపోయిన మసాలా దోశలు తింటూ దోమలకు రక్తదానం చేస్తూ రోజులు గడుపుతున్నాను. అవేం మాటలురా? నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన క్షణం నుంచి ఇప్పటి వరకు నాకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం లేదు. అసలు ఈ భూమి మీద ఉన్నానో లేనో అన్నట్టుంది నా పరిస్థితి. ఇంకా ఎంతకాలం జైల్లో ఉండాలో చెప్పు, పిచ్చెక్కిపోతుంది నాకిక్కడ. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం.
రిషి, టెన్షన్ పడకు. నిజంగానే నిన్ను బయటకు తీసుకురావాలని రోజు నాన్న చాలా ట్రై చేస్తున్నారని అమ్మ చెప్పింది. తప్పకుండా నువ్వు తొందరలోనే బయటకు వస్తావు. చూడు, నేను అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ బావ మరదళ్ళకి నేను నాశనం అవ్వడమే కావాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాధని నేను అర్థం చేసుకోగలను రిషి. ఏ వీణ కూడా నిన్ను బయటికి రాకుండా ఆపలేదు. వీణతో నేను కూడా నీ విషయం పైనే గొడవ పడ్డాను. ఇవాళ రేపో నువ్వు బయటికి తప్పకుండా వస్తావు. నా మాట నమ్ము నాన్న. ఎస్ఐ గారు, ఎలా అయినా రిషి బయటకు వచ్చే మార్గం చెప్పండి. సారీ సార్, ఈ కేసుని ఏ విధంగా కవర్ చేసి క్లోజ్ చేద్దామన్నా కుదరడం లేదు. ఎందుకంటే ఇది సెకండ్ టైం రీఓపెన్ చేసిన కేసు. ఇప్పుడు ఇంకా ఈ కేసు పవర్ఫుల్ అయింది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మీకోసమే ఇంకా కస్టడీలోనే ఉంచాం. వీణా మేడం రిషిని ఇంకా ఎందుకు కోర్టుకు తీసుకువెళ్ళలేదంటే వేరే రీజన్స్ చెప్తూ కవర్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా ఎస్ఐ గారు? ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయండి. పరిస్థితి చేయి దాటిపోయిందంటే నేనేం చేయలేను. వీణు చెప్పేది నిజమో అబద్ధమో ఏది తెలుసుకోలేకపోతున్నాను కార్తిక్. కానీ మీ నాన్న రిషి అందరూ వీణని అనరాని మాటలు అంటున్నారు. నేను కూడా తనతో చేరి ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నానని మీ నాన్న అంటున్నారు బాబు. వీణ ఎందుకు అలా చేస్తుందో, మామయ్యని మర్డర్ చేసిందెవరో అన్నీ తప్పకుండా బయటకు వస్తాయమ్మా. నువ్వు కొంచెం ఓపిక పట్టు. సార్, ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు కేసు పెట్టిన వీణ గారిని కన్విన్స్ చేసినట్లయితే రిషి తప్పకుండా బయటకు వస్తాడు. అది జరగని పని ఎస్ఐ గారు. జరిగి తీరాలి లోక్నాథ్. నీకు వేరే ఆప్షన్ లేదు. మీరేం టెన్షన్ పడకండి. వీణ గారికి ఏం కావాలో అది ఇచ్చేసేయండి. అది ఎంత పెద్ద వస్తువులైనా సరే. ఆస్తి అయినా సరే అస్సలు ఆలోచించొద్దు. అలా చేయగలిగితేనే మీ అబ్బాయిని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. పైగా ఎంతైనా ఆవిడ మీ కోడలు కదండి. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు వచ్చినా తిరిగి కలుస్తారు. అలాగే మీ కోడలికి ఏదిచ్చినా తిరిగి మీ ఇంటికి వస్తుంది. ఎలాగైనా సరే వీణగారి మనసును గెలిచి మీ అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్ళండి. డాడ్, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఉండలేను డాడ్.
ప్లీజ్ డాడ్, ప్లీజ్ ప్లీజ్ డాడ్. డాడ్ ఏమండి? డాడ్ ఆగండి, వెళ్ళొద్దు డాడ్, నాకు పిచ్చెక్కుతుంది డాడ్. డాడ్ డాడ్ మేడం, అంతా మీరు చెప్పినట్టే చెప్పాను కదండి. పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ నాకు కావాల్సింది లోక్నాథ్ తొందరగా ఇవ్వడం. దానికి కొంచెం టైం పడుతుంది. ఆలోగా మీరేం చేస్తారంటే, వీణ పాత కేసుల్ని మళ్ళీ ఎందుకు తవ్విందో, రిషి ఇదంతా చేశాడని ఎందుకు అనుమానిస్తుందో, అసలు తన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదండి. ఏదో ఒకటి చేసి రిషిని బయటికి తీసుకురావాలి. ఎలా ఎలా అనిపిస్తుంది. ఎవరే ఉంటారు?
పెట్టలేదే. ఓ బాబు, అగ్గి పెట్టుంటే ఇస్తావా? ఒక్క అగ్గిపెట్టే కర్మ, బీడీ కూడా ఇస్తాను, తీసుకో. ఈ బీడీ ఎందుకురా? ఎందుకేటి? తాకటాకి. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? బీడీలు తాగేదానికి లాగా చీప్ గా కనిపిస్తున్నానా? ఓహో, నువ్వు సిగరెట్ తప్ప బీడీ తాగవన్నమాట. అయినా మీరు అనుకున్నట్టు ఈ బీడీ చీప్ బీడీ కాదు మేడం, చాలా కాస్ట్లీ బీడీ. కావాలంటే తాగి చూడండి, ఒక్క దమ్ము కొట్టారంటే కిక్కుని కసుక్కునెక్కుద్దా. కాస్ట్లీ అయితే మాత్రం నాకెందుకు ఇస్తున్నావురా? నేనేం అడగలేదు కదా. అడగలేదు కాబట్టే ఇస్తున్నాను మేడం. 2 దమ్ములేయండి, మీరే ఇంకో బీడీ ఉందా అని అడుగుతారు మీరే. ఆ బీడీ ఏదో నువ్వే తాగిచావు. నాకు ఈ అగ్గి పెట్టి చాలురా, నా మొహం మంట. అమ్మయ్యా, ముఖ్యమైన సాక్ష్యాలు కాల్చేశాను. ఇక నేను దేనికి భయపడాల్సిన పని లేదు. ఓసే మోక్ష, వీణ, రాజేశ్వరి, నా గుట్టుని విప్పాలని చూస్తున్నారు కదా. సాక్ష్యాలన్నీ బూడిదైపోయాయి. ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను మిమ్మల్ని ఏం చెయ్యాలో అది చేస్తా. ఇవి కూడా కాల్చేస్తే ఒక పని అయిపోతుంది. ఏంట్రా ఆ చూపు? అంటే మేడం మీరు చీరలు అమ్ముకునేవారా? అవునరా, అన్నీ అయిపోయాయి. ఈ 4 చీరలే మిగిలాయి. ఇవి ఇద్దామని చూస్తున్నాను. నీకు గాని కావాలా? ఇస్తే ఎందుకు తీసుకోను మేడం, తప్పకుండా తీసుకుంటాను. మా ఆవిడకి చీరలు ఇచ్చి బస్సీలో ఇంత ఖరీదైన చీరలు తెచ్చే మొగోడే లేడని మీసం మెలేసి చెప్తాను మేడం. సరే, నీ అగ్గి పెట్టెలో ఒక్క పుల్ల వాడుకున్నందుకు ఈ చీరలన్నీ నీకే ఇస్తున్నాను. పండగ చేసుకో. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు ఈ కలియుగంలో చాలా అరుదుగా ఉంటారు మేడం. మీరు మనిషి కాదు మేడం, మా పాలిట దేవత. రే 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 రే, ఏం చేస్తున్నావురా? మేడం, ఒక్క అగ్గిపుల్ల కాల్చుకున్నందుకు 1, 2, 3, 4 షేర్లు ఇచ్చారంటే అగ్గిపుల్లలు అన్నీ కాల్చుకుంటే ఇంకెన్ని షేర్లు ఇచ్చేవాళ్ళు? ఇచ్చేదాన్నే కానీ ఇప్పుడు అన్ని చీరలు లేవులే. మీరేం ఫీల్ అవ్వకండి మేడం. ఈ అగ్గిపెట్టి మీ దగ్గరే పెట్టుకుని మీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేసేయండి. నా దగ్గర జాగ్రత్త పెట్టుకుంటాను. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? తాగుబోతు సచ్చినోడా. నగలేమి వద్దులే గాని బిర్యానీ తినాలని ఉంది. ఒక్క 500 ఉంటే నెంబర్ చెప్తాను, ఆన్లైన్లో పంపండి మేడం. నీ అబ్బా, ఫోన్లే పాపమని జాలిపడి చీరలిస్తే మళ్ళీ నగలిస్తావా డబ్బులిస్తావా అని అడుగుతావా? ఉండ్రా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నా నగలెత్తికెళ్ళడానికి వచ్చావని పోలీసులు పట్టిస్తాను. మేడం మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు 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 మేడం. సారీ మేడం, వెళ్ళొస్తాను మేడం. నీకు ఈ మహానుభావుడు గురించి ఏమీ తెలీదు.
లోకనాథ్ ఈ ఇంట్లో నిన్ను ఒక ఆట బొమ్మను చేసి ఆడిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియకుండా చేస్తున్నాడు. రిషి జైలుకు వెళ్ళడానికి కూడా ఈ పెద్ద మనిషి కారణమై ఉంటాడు. స్టాప్ ఇట్ రాజేశ్వరి.